చెన్నారెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రజా సమితి అని ఒక మహా ఉద్యమాన్ని నడిపినప్పుడు దీనికి నాయకత్వం ఎవరు వహిస్తున్నారని ఒక్క ప్రశ్న రాలే ఆ రోజు. సరే, అది పోయింది, అంతవరకు పోయింది. మరి చెన్నారెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగితే అందులో మాకు భూమికి వాటా ఉందా అని ఒక్క ప్రశ్న రాలేదు. బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆ రాష్ట్రంలో మాకు భూమి పంపిణీ జరుగుతుందా అనే ప్రశ్న ఎందుకు రాలే? ఇది చాలా విచిత్రంగా ఉంది. 3.5 కోట్ల మంది హిప్నటిజం అయినామా ఇక్కడ? ఈ ప్రశ్న ఎందుకు ఉదయించలేదు? నీళ్లు నిధులు నియామకాలు ఏంటి? తెలంగాణలో ఉన్న దుఃఖము, యుగయుగాల బానిసత్వము, తెలంగాణలో నలిగిపోయి మరణించి బలైపోయి మొత్తం భూస్వామ్య వ్యవస్థ దగ్గర బలైపోయినాం కదా. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 2.5 లక్షల ఎకరాల భూస్వాముల యొక్క రికార్డు ఉన్నది కదా తెలంగాణలో. అలాంటి భూస్వాముల దగ్గర మన తాతలంతా బానిస చాకిరీ చేశారు కదా, రెక్కల్ని వాళ్ళకు ఒప్పజెప్పి. కానీ భూమి ఎందుకు అడగలేదు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో? లేదా తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు భూమిని పంచుతామని ఎందుకు మాట్లాడలేదంటే, భూమిని కాపాడుకోవడానికే వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు కాబట్టి భూమి ఎట్లా పంచుతారు? మరి మనం ఎందుకు అడగలేదు? మనకి స్వధర్మం తెలియదు కాబట్టి. ఆ అన్న పోయి ఈ అన్న రావాలి కాబట్టి. ఇది అన్నదమ్ముల యుద్ధం కదా. ఇప్పుడు ఒక మిత్రుడు దేవుడు అంటూ ఉన్నాడు, పాపం బండింది, 10 సంవత్సరాల వెలమరాజ్యం పోయింది అన్నాడు. దేవుడు తీసుకొచ్చిండా మరి రెడ్డిని? ఆ భగవంతుడే రెడ్డి గారిని తీసుకొచ్చిండా? అందుకని ఆంధ్ర సోదరుడు తెలంగాణ సోదరుడుగా చూసి వీళ్ళిద్దరూ రాజసింహాసనాలను మార్చుకున్నారు తప్ప భూమిని పంచాలని ఒక మాట రాలేదు. నీళ్లు నిధులు నియామకాలనే అంశంలో 3.5 కోట్ల మంది చిక్కుకుపోయారు. తెలంగాణ వస్తే రాజ్యం ఎవరికి అనే ప్రశ్న రాలే. తెలంగాణ వస్తే భూమిని ఎవరికి పంచుతారనేది రాలే. తెలంగాణ వస్తే సంపద ఎవరికి పంచుతారనేది రాలే. తెలంగాణ వస్తే సమస్త 33 జిల్లాల కలెక్టర్లు, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, మొత్తం ఒక 200 మంది బ్యూరోక్రాట్ ఆఫీసర్లు అనే బ్యూరోక్రసీ ఏ అణగారిన వర్గాల చేతిలో పెడతారనే ప్రశ్న రాలే. తెలంగాణ వస్తే శాసన వ్యవస్థ ఎవరి చేతిలో ఉంటుందనేది ప్రశ్న రాలే. శాసన వ్యవస్థ మర్చిపోయాను. తెలంగాణ భూమిని ఎందుకు పంచరనేది మర్చిపోయాను. తెలంగాణ రాజ్యం ఎవరికి వస్తుంది అనేది మర్చిపోయాను. తెలంగాణ బ్యూరోక్రసీ మర్చిపోయాను. అంతా మర్చిపోయాను. నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక ప్రాస మాటల చుట్టూ తిరిగి మా తెలంగాణ మాకు కావాలి, మా తెలంగాణ మాకు కావాలి. డాక్టర్ అంబేద్కర్ మనకు ఊరే లేదన్నాడు. నీ తెలంగాణ ఏడుంది అసలు? ఎక్కడున్నదో చెప్పండి. మా తెలంగాణ, మా తెలంగాణ మాకు కావాలన్నారు. మా అనే పదం ఎట్లా అంటాం మనం? మా తెలంగాణ అని మా తెలంగాణగా మార్చుకోవాలి మనం. తెలంగాణలో ఉన్న సమస్త అగ్రవర్ణాలు కలిసి ఆంధ్ర నాగరిక పెట్టుబడిదారి కమ్మారెడ్ల యొక్క ఆధిపత్య వివక్షతని కనిపెట్టిన తెలంగాణ రెడ్డి, తెలంగాణ వెలమ అగ్రవర్ణ దొరలు ఆంధ్ర వాళ్ళ వివక్షతని కనిపెట్టగలిగే చైతన్యం, ఆంధ్ర వాళ్ళ ద్వారా వివక్షతని కనిపెట్టి కేవలం ఒక 500 టీఎంసీల నీళ్లని అక్రమంగా తరలించకపోతున్నారని ఒక చిన్న దోపిడీలను చూపించి తెలంగాణలో అందరూ ఒక్కటై భారత ప్రభుత్వం మీద యుద్ధం చేస్తే పార్లమెంటులో తెలంగాణ చట్టం వస్తుంది. భారత ప్రభుత్వం మీద యుద్ధం చేయడానికి వెలమూళ్ళాడు సరిపోతారు.
భారత ప్రభుత్వం మీద యుద్ధం చేయడానికి రెడ్డోళ్ళు ఎక్కడ సరిపోతారు? కాబట్టి భారత ప్రభుత్వం మీద బలప్రయోగాన్ని వదలడానికి 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలు కావాలి. వాళ్ళని రోడ్ల మీదకి తరలించాలి. భారత ప్రభుత్వం నుంచి వస్తున్న బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ మిలిటరీ బలగాల మీదికి తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీల బలం వాళ్ళ మీదకి పోవాలి. ఇంతకీ భారత ప్రభుత్వం పంపిస్తున్న సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, పోలీసు, మిలిటరీ కూడా బీసీ ఎస్సీ ఎస్టీలే. తెలంగాణ నుంచి వంట మార్పులో లేదంటే తలకి గుడ్డ కట్టుకొని ఉస్మాన్ యూనివర్సిటీలో రాళ్ళేసిన మన విద్యార్థులు బజారుకు వచ్చి కొట్లాడటం అనే పదాలు మాట్లాడే మనము ఎవరి మీద కొట్లాట, ఎవరి మీద రాళ్ళు మనై? ఆ బీసీ ఎస్సీ ఎస్టీల బల ప్రయోగంతో భారత ప్రభుత్వం మీద యుద్ధానికి మరి చెన్నారెడ్డి సమయంలో పోయినాం, మాధవరెడ్డి సమయంలో పోయినాం, ఇంద్రారెడ్డి సమయంలో పోయినాం, మొన్నటి వెలముదొర దగ్గరికి పోయాం. ఆ యుద్ధం ముగిసి వచ్చిన రాజ్యం తమ సింహాసనం మీద కూర్చున్నారు. భూమిని పంచలే. రాజ్యాంగ సంస్కరణల ద్వారా అక్కడక్కడ మనకి భూమి వస్తే ఆ భూమిని కూడా తిరిగి ప్రభుత్వమే గుంజుకుంది. ఎందుకంటే మీరా అనేక ఉద్యమాల మీద తెలంగాణ భూస్వాముల మీదకి వచ్చి కమ్యూనిస్టు పార్టీ పేరు మీద, అంబేద్కర్ సంఘం పేరు మీద, నక్సలైట్ పేరు మీద ఈ బీసీ ఎస్సీ ఎస్టీలు భూ పోరాటాలు చేస్తారా మీరు? కాబట్టి భూమిని కూడా ప్రభుత్వ భూములు ఎక్కడైనా పంచితే ఆ భూములు కూడా తిరిగి తీసుకున్నారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే తెలంగాణ రాజ్యం వచ్చినప్పుడు ఇందులో బీసీ ఎస్సీ ఎస్టీల వాటా ఏమిటి అనే ప్రశ్న లేకుండా ఉద్యమించిన అమాయక ఉద్యమం ఏదైనా ఉంటే ప్రపంచంలో తెలంగాణ ఉద్యమం. కానీ తెలంగాణలో రాజకీయ చైతన్యం ప్రపంచంలో ఎవరికీ లేనంత చైతన్యం మాకుంది అంటారు. వచ్చే రాజ్యంలో వాటా అడగని వాడికి రాజకీయ చైతన్యం ఎట్లుంటుంది? ఎంత అమాయకత్వం మనది. తెలంగాణ రాజ్య ఆవిర్భావంలో మా వాటా ఎంత అనే ప్రశ్నే ఉదయించని వాడికి రాజకీయ చైతన్యం ఎట్లున్నట్టు? ఎంతటి అమాయకులం మనం. కానీ ముస్లింలకు ఉన్నది. తెలంగాణ వస్తే మా వాటా ఎంత, అందుకని కర్నూల్ని కడపనేమో కర్నూలు అనంతపురం నన్న కలిపితే మా జనాభాకు తగ్గ వాటా. మరి బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎందుకు రాలే ఈ ఆలోచన? కాబట్టి ఈ అమాయకులకి స్వధర్మం నేర్పాలి. ఈ అమాయకులకి మార్గం తెలియజేయాలి. దారిని, బాటని, తోవని చూపియాలి. లేకపోతే గొర్రెల్లాగా, పశువుల్లాగా వెళ్ళిపోయి ఎక్కడో తలనిచ్చేస్తాం. అది మహాభారత యుద్ధమేనా? చివరికి బాహుబలి సినిమాలో అన్నదమ్ములే సింహాసనం మారింది. దానికి 2000 కోట్లు ఉపజెప్పిన. ఎవడో త్రిపులార్ సినిమా చూసి తీస్తే ఆదిలాబాద్ జిల్లా స్టోరీతో వాడికి 2000 కోట్లు ఉపజెప్పి. ఏంటి అమాయకత్వం? రాజకీయ చైతన్యం ఉన్నట్టు ఏంటి మనకి? ఎంతమంది ప్రొఫెసర్లు, ఎంతమంది మేధావులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, ఒక ఆయన ఇది ఫ్రెంచ్ ఉద్యమం అంటాడు. ఫ్రెంచ్ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వ పునాదిగా ఏర్పడ్డ ఫ్రెంచ్ ఉద్యమాన్ని తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమంతో సమానం అంటారు మీద. దానికి వ్యతిరేక ఉద్యమం తెలంగాణ ఉద్యమం. ఫ్రెంచ్ ఉద్యమానికి యాంటీ మూమెంట్ ఇది.